You're a superhero. నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది? హలో ఫ్రెండ్స్, సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCS Room. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. సేమ్ అలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకొని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియో మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. మీరు అక్కడికి అయితే మీరు ప్రతి ఒక్క ఫుల్ సాంగ్ ప్రివ్యూ వీడియోస్ అయితే చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఎడిట్ చేసిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది నేను అయితే ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను. మీరు ఇక్కడికి అయితే మీరు ప్రతి ఒక్కటి అయితే మీరు ప్రివ్యూ వీడియోస్ అయితే మీరు ఫుల్ సాంగ్ ప్రివ్యూ వీడియోస్ అయితే ఇక్కడికి అయితే చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు HD స్టేటస్ ఇట్లా ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి అయితే నేను ఎడిట్ చేసినది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 4K స్టేటస్ డౌన్లోడ్ అని ఉన్నది కదా, అది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ XMLs కానివ్వండి, మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానివ్వండి, మీకు PNG ఇమేజ్ కానివ్వండి, నేను ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ టెలిగ్రామ్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడికి అయితే ప్రతి ఒక్కటి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్ని టోటల్గా 3D సినిమాటిక్ స్టైల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఛానల్లో అన్ని 3D సినిమాటిక్ స్టైల్ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి అయితే మీరు ప్రతి ఒక్క ట్యూటోరియల్స్ అనేది మీరు చేసుకోవచ్చు. నేను డైలీ ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తుంటాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని 3D సినిమాటిక్ స్టైల్ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, లిరికల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ట్రెండింగ్ రీల్స్ అయితే ఉంటాయి కదా, అవి కూడా నేను ఇక్కడ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుందో ఆ వీడియో అయితే నేను చేస్తాను. మీరు ఆ వీడియో చేసుకున్నట్లయితే మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు కూడా ట్రెండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ టైంలో అయితే ఈ వీడియో అయితే ఒకటి ట్రెండింగ్లో ఉండే, మళ్ళీ రీసెంట్గా ఈ వీడియో అయితే మనకు చాలా బాగా వైరల్ అవుతుంది. ఇది కూడా నేను చేశాను. ఇలా వైరల్ అయ్యే ప్రతి ఒక్క వీడియోస్ అనేది నేను మన ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనకి అలర్ట్ మోషన్ యాప్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు అలర్ట్ మోషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు టోటల్గా 3 ఫైల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ 3 ఫైల్స్ అనేది మీరు XMLs వాళ్ళు కానీ ప్రియర్స్ వాళ్ళు కానీ మీరు అయితే 3 ఫైల్స్ మీరు అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు బీట్ మార్క్, ఎఫెక్ట్స్, లిరిక్స్ అయితే 3 ఫైల్స్ అయితే ఉంటాయి. ఈ 3 ఫైల్స్ మీరు అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు కింద XMLs వాళ్ళకి అయితే సాంగ్ అయితే ఉండదు, మీరు సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నేను ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో నుంచి ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అలర్ట్ మోషన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఒక వీడియో అయితే వస్తుంది కదా, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక వీడియో అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఒక వీడియో అయితే యాడ్ అయితే చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఈ వీడియో యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఈ వీడియో నుంచి ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వీడియో లేయర్ మీద క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత వీడియోని అయితే డిలీట్ అయితే చేసుకోండి. XMLs వాళ్ళకైతే ఇలా ఆడియో అయితే మీరు ఇలాగైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఆడియో ఉన్నది కాబట్టి నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ కింద 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లు యాడ్ అవుతుంది. మరి దాని పక్కన ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న రీప్లేస్ అయితే అవుతుంది. ఇలా 2 ఫోటోస్ రీప్లేస్ చేసుకున్నది నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీకు ఇక్కడ అలర్ట్ మోషన్ లోగోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ టోటల్గా ఇక్కడ ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ దాని పైన 3
త్రీ లేయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీ 3 లేయర్స్ అనేది మీరు అలర్ట్ మోషన్ లోగో అయితే ఉంటుంది. XMS వాళ్ళకి అయితే చూపించదు. ఫస్ట్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ ఉన్నది కదా, మీరు దానిపైన ఒక 3 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 3 లేయర్స్కి మీరు అలర్ట్ మోషన్ లోగో ప్లేస్లో మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసాం ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. తర్వాత మీకు ఇంకో ఫోటో ఇలాగ మీరు ఎక్కడెక్కడ అయితే అలర్ట్ మోషన్ యాప్ లోగో ఉంటుందో అక్కడక్కడ మీరు ఇక్కడ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా 3 లేయర్స్ పెట్టుకునేది అందరూ. దానిపైన ఒకటి బ్లాక్ కలర్ ఒక లేయర్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు ఇక్కడ లేయర్ అయితే ఉంటుంది, రెక్టాంగిల్ లేయర్ అయితే ఉంటుంది. దీన్ని వదిలిపెట్టేసండి. మళ్ళీ దానిపైన ఒక 3 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 3 లేయర్స్ మీరు అలర్ట్ మోషన్ లోగో ప్లేస్లో మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టిస్గా మీరు ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా రీప్లేస్ పెట్టుకునేది నెక్స్ట్ టైం చూసుకోవాలంటే మీకు ఇంకో లింక్ కూడా ఇచ్చాను. అది ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ బై CCL Studio అయితే ఇచ్చాను. అది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు కొన్ని లేయర్స్ అయితే ఉంటాయి. మీరు ఈ లేయర్స్ అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు కింద లేయర్ ఏదైతే ఉంటుందో ఈ కింద లేయర్ అనేది మీకు ఈ కింద లేయర్ అనేది మీకు ఏంటంటే మీకు ఒకటి సన్ అయితే ఉంటుంది. సన్ ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సన్ ఇమేజ్ అయితే నేను చూపిస్తాను. మీరు ఇదైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తాను. ఈ ఇమేజ్ అయితే పెట్టుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని రీప్లేస్ అవుతుంది. దాని తర్వాత దానిపైన ఒక లేయర్ అయితే ఉంటుంది. దానికి ప్రతి ఒక్క దానికి అయితే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఒకటే ఇమేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ ఒక్క ఇమేజ్ రీప్లేస్ పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్టు రీప్లేస్ అవుతుంది. ఇక్కడ టోటల్గా ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మీకు అదొకటి ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి దేన్ని అయితే మూవ్ అయితే చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఈ ఎఫెక్ట్స్ని మూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని మీ ఫింగర్ టిప్స్ తోటి అయితే ఇలా మూవ్ అయితే చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీరు మూవ్ చేసుకున్నట్లయితే మీకు కీ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ మొత్తం ఖరాబ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. దాని కొరకు బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని కాపీ 8 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే 8 లేయర్స్ కాపీ అవుతుంది. తర్వాత మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 8 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే 8 లేయర్స్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని చూడండి. మీరు పర్ఫెక్ట్గా అయితే మీకు ఎఫెక్ట్స్ అయితే వచ్చేసినాయి కదా, మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. మీకు కెమెరా యానిమేషన్ కూడా ఆల్రెడీ ఉంటుంది. మీరు కెమెరా యానిమేషన్లోకి అయితే వెళ్ళి ఏమైతే చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో లింక్ కూడా ఇచ్చాను, లిరిక్స్ బై CCL Studio అని. మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఈ లిరిక్స్కి మనకి ఫ్రంట్ అయితే నేనైతే మనకి వెబ్సైట్లో అయితే నేను లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను వీడియో చివరిలో. ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 21 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే 21 లేయర్స్ కాపీ అవుతుంది. తర్వాత మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 21 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని 21 లేయర్స్ పేస్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని మీరు చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. మీకు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే లిరిక్స్ తగ్గట్టు ఎఫెక్ట్స్ తగ్గట్టుగా మీకు పర్ఫెక్ట్గా అయితే వీడియో అయితే యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియో ఎడిట్ చేసుకున్నాను ప్రతి ఒక్క ఇమేజ్ అనేది మీకు PNG టైప్లోకి అయితే ఉండాలి. మీరు PNG టైప్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. ఆ వీడియో అయితే చూడండి. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక లింక్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మీరు అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే 5 minutes వీడియో అయితే ఉంటుంది. ఓన్లీ 1 click తోటి అయితే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే టోటల్గా అయితే రిమూవ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి అయితే ఇలా చేసుకున్నదాన్ని నెక్స్ట్ టైం తీసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్యాలరీలో ఒకవేళ సేవ్ కాకపోతే మీరు ఏం చూసుకోవాలంటే ఇక్కడ క్వాంటిటీ అని ఉన్నది కదా, దీన్ని అనేది తక్కువ అయితే చేసుకోండి. మీకు జస్ట్ ఇక్కడ ఏం చూసుకోవాలంటే ఇక్కడ మీకు 100కి ప్లస్ వచ్చింది అనుకో, మీకు 140 వచ్చిందో ఒకవేళ 20 అయితే తగ్గించుకోండి. జస్ట్ 140 వచ్చింది కాబట్టి మీరు ఒక 20 తగ్గించుకోండి. మీరు ఎంత వచ్చినా కూడా ఒక 20 కానీ 30 కానీ తగ్గించుకున్నారంటే మీకు ఇక్కడ పైన ఇక్కడ ఫైల్ సైజ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ 20 కానీ 30 MB కానీ తగ్గించుకుంటే మీకు అయితే తప్పకుండా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లే ఎక్స్పోర్ట్ అవుతుంది. డైరెక్ట్ అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను ప్రతి ఒక్కటి అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మన వీడియో అయితే ఉంటుంది కదా, ఈ వీడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ వీడియో ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సర్చ్ కోడ్ అయితే వస్తుంది కదా 8546 అని, ఈ సర్చ్ కోడ్ అనేది మీరు గుర్తుపెట్టుకొని మీరు స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రిజెట్స్ అండ్ XML ఫైల్స్ ఉంటుంది. మరి డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ అండ్ స్టేటస్ మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసుకున్నా కూడా ఓపెన్ అవుతుంది. ఏదైనా లింక్ మీద ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ లెక్క అయితే వస్తుంది.
వస్తుంది. స్టార్టింగ్లో మీకు CCH2 అని చెప్పేసి ఇక్కడ https://cch2.com blogspot.com అన్నది కదా, ఇక్కడ బ్లాగర్ అనేది ఉన్నది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది మన వెబ్సైట్ ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకున్నది కదా మీకు డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే సెర్చ్ కోడ్ ఉంటుందో మీరు అది ఇక్కడ సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. 8546 అయితే ఉన్నది కదా, అది 8546 అని ఇక్కడ సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 8546 ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మీకు ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియో అయితే ఇక్కడైతే మీకు అదొకటి వీడియో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ కోడ్ కొడితే ఆ కోడ్కి సంబంధించిన వీడియో అయితే చూపిస్తుంది. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందని చెప్పాను కదా, అదే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా అయితే ఇట్లా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ జనరేటింగ్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ టు జనరేట్ ద లింక్ అని చెప్పేసి ఇక్కడ మీకు సెకండ్స్ అయితే పడుతుంది. సెకండ్స్ ఒక 50 సెకండ్స్ దాకా మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు సంబంధించిన లిరిక్స్ కూడా నేను ఇక్కడైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ లిరిక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసుకొని మీరు కాపీ చేసుకోండి. మీరు మీ నోట్ ప్యాడ్ మీద అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఒకవేళ 4K స్టేటస్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు లింక్స్ అయితే ఉంటాయి, అది ఓపెన్ చేసుకోండి. తర్వాత మీకు XML ఫైల్స్ కానీ ప్రీవియస్ ఫైల్స్ కానీ లింక్స్ ఓపెన్ కావాలంటే మీరు ఈ సెకండ్స్ వరకు అయితే ఆగాలి. అయిన దాని తర్వాత మీకు డౌన్లోడ్ బటన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ అయితే ప్రతి ఒక్క లింక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ అయితే ఉంటుంది. 10 సెకండ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అంతలోపల మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్లో ఉన్న 3-4 వీడియోస్ అయితే చూడండి. నేను స్టార్టింగ్లో ఎలా ఎడిట్ చేస్తున్నా అర్థం కాకపోతే మన ఛానల్లో ఉన్న 3-4 వీడియోస్ అయితే చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు డౌన్లోడ్ బటన్ అయితే ఎనేబుల్ అయింది కదా, ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ అయితే మీకు డౌన్లోడింగ్ ఇంటర్ఫేస్కి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఏం చూసుకోవాలంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. మీరు ప్రిజెట్స్ కానీ 3D బీట్ మార్క్ ప్రిజెట్, కెమెరా ప్రిజెట్, ఎఫెక్ట్స్ ప్రిజెట్, లిరిక్స్ ప్రిజెట్ అని ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే XML ఫైల్స్ లింక్స్ కూడా ఉంటుంది, ఆల్ మెటీరియల్స్ లింక్ ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రాంట్ అయితే ఇవ్వలేదు, దీనికైతే ఫ్రాంట్ అయితే ఇవ్వలేదు, నేనైతే అప్డేట్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క లింక్ అయితే ఉంటుంది. దీని మీరు దేని మీద కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా అయితే ఇలాగైతే వచ్చేస్తుంది. ఇక్కడ వెరిఫై లింక్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇంపోర్ట్ అని క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో నేనైతే ఇంపోర్ట్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, సేమ్ ఇలాంటి ప్రాసెస్లో అయితే మీరైతే ప్రతి ఒక్క ప్రిజెట్స్ కానీ XMLs కానీ మీకు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.